దౌర్జన్యం జరుగుతుందండి. కౌన్సిలర్స్ అందరినీ కూడా లోనకు పోనీకుండా గంట నుంచి ఎండలో నించోబెట్టారు. మంచినీళ్లు కూడా లేకుండా చేస్తున్నారు. మాకు చెప్పులు ఇసురుతున్నారు, రాళ్లు ఇసురుతున్నారు. ఇంత దారుణం ఎక్కడా లేదు. మరి తిరువుల్లో మహిళా కౌన్సిలర్స్ ని అసలు లోనకు రానికుండా ఈ దౌర్జన్యం ఏంటండి? అసలు చూడండి ఎలా చేస్తున్నారు అటు పక్కన వాళ్ళు దౌర్జన్యం. కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత ఇదేనా? మనుషులంటే అసలు కౌన్సిలర్స్ అంటే రెస్పెక్ట్ లేకుండా పోయింది. మరి చెప్పులు రాళ్ళు ఇసట్టం ఏంటండి? లోనకు రానిరా మమ్మల్ని? ఎంతసేపు ఇక్కడ నుంచో పెడతారు? ఆర్టీఓ గారిని ఇక్కడికే రబ్బేమనండి, ఇక్కడే మాట్లాడతాం మేము. ఇక్కడే ఎలక్షన్ బయట ఇక్కడే ఎలక్షన్ చేయమనండి. ఇది నిజంగా ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందండి. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, భారత రాజ్యాంగం నడవట్లేదండి. మేము గంటన్నర అయింది ఇక్కడికి వచ్చి, లోనికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని వదిలేసి లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయత్నం చేస్తున్నారే తప్ప మాకు అవకాశం ఇవ్వట్లా. మేము లోనికి వెళ్ళడానికి, మేము ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకు ఎన్నికైన వాళ్ళం, మేము లోనికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వకుండా బయటనే అటకాయించి పోలీసు వ్యవస్థను ఉపయోగించి దౌర్జన్యంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు చాలా దౌర్జన్యంగా ఒక చిన్న కార్యకర్తలాగా ప్రవర్తిస్తున్నాడంటే అది సోయక్తిగా ఉంది. ఇది చాలా భయంకరమైన పరిస్థితులు. ఇది ఆటవిక రాజ్యం లాగా ఉంది కానీ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం లేదనేది మా అభిప్రాయం. మీరంతా మమ్మల్ని సహకరించి మీ మీడియా ఆర్డీఓ గారిని ఇక్కడికి వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్తే మా పరిస్థితి ఏంటో మీకు అర్థమైంది. వీళ్ళు ఓటమి భయంతోనే ఈ అరాచకాలు సృష్టిస్తున్నారనేది తోట తెల్లం అవుతుందనేది మీకు తెలియపరుస్తున్నాం. మొత్తం వైసీపీకి 17 మంది బలం ఉన్నారు, టీడీపీకి కేవలం 3 ఉన్నారు. కానీ ఎందుకు వాళ్ళు ఇంత ఇక్కడ హంగామా చేస్తున్న పరిస్థితి? కేవలం వాళ్ళు ఓడిపోతారనే భయంతోనే ఈ రకంగా మమ్మల్ని చిత్రహింసలు పెడతా ఉన్నారు. మహిళలు చిన్నపిల్లల్ని ఎత్తుకొని వాళ్ళు అగ్గిలో నిలబడతా ఉంటే వాళ్ళ మీద చెప్పులు ఇసిరి స్వయంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆ గేట్లోని తోసుకుంటూ మా మీద ఇసుకబడి కౌన్సిలర్లు లోనకు పోనీయకుండా రాజ్యాంగం అమలుపరచకుండా ఈ రకంగా గోండాయుధం చేస్తా ఉన్నారు. చూడండి, ఆడపిల్లల మీద చెప్పులు ఇసురుతా ఉన్నారు. మరి ఈ పరిస్థితి ఏంది? ఇలాంటి పరిస్థితుల్లోనే మేము కోరుకునేది ఒకటి కోరుతున్నాం, ఆర్డీఓ గారు ఎక్కడున్నా కానీ ఇంత గొడవ జరుగుతున్నా కానీ కనీసం పోలీసు వ్యవస్థ మీద కంట్రోల్ లేదు. మేము వచ్చి గంట సేపు అయింది. పిలిపండి మేడం గారిని, పిలిపండి ఆర్డీఓ మేడం గారిని, పిలిపండి ప్రొసీడింగ్ ఆఫీసర్ని పిలిపండి. మేము ఎక్కడే కూర్చొని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మరి చేస్తారా లేకపోతే మరి ఏంది? ఇక్కడ మేమే ఇక్కడ నిరాహార దీక్ష చేయమంటారా? మరి మీరు చెప్పాలి. వైసీపీ కౌన్సిలర్లకు మద్దతుగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన వైసీపీ నాయకులంతా కూడా వచ్చిన పరిస్థితి. మనతో పాటు ఆసిఫ్ ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఉదయం నుంచి ఎట్లాంటి పరిస్థితి ఉంది ఇక్కడ? ఉదయం నుంచి వాళ్ళకి లోపల వెళ్ళకుండా కావాలని చెప్పి భయభ్రాంతులు చేసి ఇది కావాలని అరాచకంగా వాళ్ళని అడ్డుకుంటున్నారు. ఇది చాలా దారుణం. మెజారిటీ ఉన్నా కూడా కావాలని చెప్పేసి మహిళలను చూడకుండా వాళ్ళకి లోపల రానియకుండా నానా అవస్థలు పెడుతున్నారు. కేవలం ఓడిపోతామనే భయంతోనే ఇదంతా సృష్టిస్తున్నారు. మెజార్టీ ఉన్నా సరే కావాలని చెప్పేసి అధికారం చేతిలో ఉందని చెప్పేసి ఇష్టానుసారం చేస్తున్నారు. ఇక్కడ తిరువూరులో అయితే ఉద్రిక్త వాతావరణం ఉంది. తప్పకుండా వైఎస్ఆర్సీపీ ఇది కైవసం చేసుకుంటుంది, దీనిలో సందేహమే లేదని చెప్పేసి మీడియా సందర్భంగా తెలియజేస్తున్నారు. అంటే ఎలాంటి పరిస్థితులు అసలు ఎప్పుడైనా మీరు తిరువూరులో చూసారా? ఈరోజు తిరువూరు నగర పంచాయతీకి సంబంధించినటువంటి చైర్మన్ ఎలక్షన్ జరగాల్సిన సందర్భంలో ఈరోజు ఒక్కసారి మీరు చూడండి, ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్స్ ఒక్కొక్కరి దగ్గర తీసుకొని చూడండి. మీరు వాళ్ళని ఫోకస్ చేయండి. అందరూ ఇక్కడ కూడా సమ్మతించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, మెజారిటీ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? అన్ని వ్యవస్థలను హస్తగతం చేసుకుంది. పోలీస్ వ్యవస్థ పూర్తిగా ప్రభుత్వానికి కొమ్ముగాస్తూ న్యాయబద్ధంగా కాదు ఇక్కడ మెంబర్స్ అందరు లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఒక్కొక్కరిని ఐడెంటిఫై చేసి లోపల పంపమంటున్నాం. మీరు అక్కడ కూడా డ్రోన్స్ పెట్టి తీస్తున్నారు. డ్రోన్స్ పెట్టినా మీరు మీడియాలో ఏం మాట్లాడినా కానీ న్యాయం జరుగుతుందా? జస్ట్ అబ్జర్వ్ చేయండి. పూర్తిగా పోలీస్ వ్యవస్థ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మెంబర్స్ ని లోపలికి వెళ్ళనీయట్లేదు. పోనీ ఆర్డీఓని కనీసం న్యాయం చేస్తుందా అని ఆర్డీఓకి నంబర్ ఆఫ్ కాల్స్, నేను వాయిస్ మెసేజ్ కూడా పెట్టాను ఆర్డీఓకి. ప్లీజ్ ఇంటర్వ్యూన్ ఇన్ టు ద సిచ్యువేషన్, డెమోక్రసీ కాపాడండి. మెంబర్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళు కనీసం లోపలికి వెళ్లి వాళ్ళకు ఉన్నటువంటి అభిష్టం వ్యక్తపరిచే అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. బయటకు రండి అంటే ఆవిడ కూడా రావట్లేదు. ప్రతి వ్యవస్థ ఈ రోజు రెవెన్యూ గాని, మున్సిపాలిటీ వాళ్ళు గాని, పోలీస్ వ్యవస్థ పూర్తిగా ప్రభుత్వానికి కొమ్ము కాసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది. మీరు దయచేసి ఫోకస్ చేయండి. అందరు మెంబర్స్ అందరు మీరు ఏకగ్రీవంగా చెప్పండి అమ్మా, చేతులెత్తండి. మీరు స్వతంత్రంగా మీ ఇష్ట ప్రకారంగా మీరు ఎవరినైతే మెంబర్స్ మీరు యాక్సెప్ట్ చేసి చైర్మన్ గా ఉండాలని అనుకుంటున్నారో ఆయనకు సపోర్ట్ గా ఉన్నారా లేదా మీరు ఫోకస్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్
కౌన్సిలర్స్ అందరూ ఉన్నారు. ఎలాంటి నంబర్ లెక్క పెట్టుకోండి, ఇక్కడ లెక్క పెట్టుకోండి. ఇది ప్రజాస్వామ్యంగా హాల్లో నెరవేరాలంటే వీళ్ళని లోపలికి వెళ్ళనిస్తున్నారా? ప్రూవ్ చేసుకోగలిగిస్తున్నారా? ఇదేంటి అరాచకం కాదా? పూర్తిగా ప్రభుత్వం ఈ రోజు ఏంటంటే అధికారంలో ఉంది, వ్యవస్థలను ఉపయోగించుకుందాం, అధికారం లాక్కుందాం అనే విధమానే కనపడుతుంది తప్పించి ఇంకోటి లేదు. దయచేసి ఇది ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కూడా కలగ చేసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా కౌన్సిలర్స్ ఒక చైర్మన్ క్యాండిడేట్ ని ఎవరైతే ప్రపోజ్ చేశారు ప్రసాద్, ఆయనకు సపోర్ట్ చేసే కౌన్సిలర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ ఆమోదంతో ఆయన చైర్మన్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంతంగా కేవలం మెంబర్స్ ని ముందుకు పంపించాలి అని ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్లీజ్ ఎలక్షన్ కమిషన్ వారు కూడా దయచేసి కలుగు చేసుకోండి. ఒకవైపు మనం చూస్తున్నాం ప్రజా వ్యవస్థల్ని మొత్తం నిర్వీర్యం చేసి మరి ఎన్ని మాటలు చెప్పారు, ఏది కూడా ఈ రోజు అమలు చేసే పరిస్థితి లేదు. ఇక్కడ ఇంకో విషయం కనపడుతోంది, కేవలం ఏకగ్రీవంగా ఎన్నిక అవుతుంది. దీన్ని తోసిపుచ్చాలన్న ఉద్దేశంతో ఈ ప్రయత్నం జరుగుతుందన్న విషయాన్ని దయచేసి గమనించండి. ఈవిడ పేషెంట్ మంజుల గారు హెల్త్ బాగలేని పరిస్థితిలో వచ్చి ఏకగ్రీవంగా చైర్మన్ క్యాండిడేట్ సపోర్ట్ చేస్తా ఉన్నారు. అందరూ కూడా మీరు ఫోకస్ చేసి చూడండి, కౌన్సిలర్స్ అందరూ ఇక్కడ ఉన్నారా లేదా, ఇష్టపూర్తిగా ఉన్నారా లేదా మీరు గమనించుకోండి. మీడియా వాళ్ళు దయచేసి ఇది ఫోకస్ చేయండి. ఎలక్షన్ కమిషన్ కూడా దీంట్లో న్యాయం జరిగే విధంగా మీరు కలువ చేసుకోవాలి. ప్లీజ్ ఇంటర్వ్యూ ఇంటూ ద సిచ్యువేషన్ అండ్ సేవ్ డెమోక్రసీ, జస్టిస్ చేయమని మేము ఒకటే ఆకాంక్షిస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు వైసీపీ పార్టీ తరపు నుంచి ఎవరైతే రాజీనామా చేసిన తర్వాత మిగతా సభ్యులు ఉన్నారు, ఇప్పుడు ఈయన చైర్మన్ గా ఈయనకి మద్దతు ఇస్తున్నారు. మీరందరూ ఎలాంటి ఒత్తిడితో మద్దతు ఇస్తున్నారా, లేదంటే స్వచ్ఛందంగానే మీరు పార్టీకి కట్టుబడి ఉన్నారు? స్వచ్ఛందంగా మద్దతు ఇస్తున్నాం. 3 నెలల మట్టి మేము అనుకున్నాం ప్రసాద్ని చైర్మన్ గారని. మేము అందరం కలిసికట్టుగా ఒకటే మాట మీద నిలబడుతున్నాం. కానీ మా బోర్డు లాక్కోవాలని టీడీపీ వాళ్ళు చూస్తున్నారు. బోర్డు మాది, మేము కాపాడుకునే బాధ్యత మాకుంది. కానీ ఇలా చేయటం వాళ్ళ పద్ధతి కాదు. అగ్గిలో గంటన్నర నుంచి నిల్చోబెట్టారు. చెప్పులు వేస్తున్నారు, రాళ్ళు వేస్తున్నారు, వాళ్ళే కొట్టుకుంటున్నారు, వాళ్ళే గొడవ పడుతున్నారు, మమ్మల్ని లోపలికి రానియట్లేదు. స్థానిక ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నట్టు, పోలీస్ సిబ్బంది ఏం చేస్తున్నట్టు, ఆర్డీ గారు ఏం చేస్తున్నట్టు, మమ్మల్ని లోపలికి రానిస్తారా? ఎలక్షన్ జరగనివ్వరా? అంటే పొద్దు నుంచి మీరు దాదాపుగా 2-3 గంటల పైనుంచే ఇక్కడే మీరు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ 1.5 గంటల నుంచి ఇబ్బంది పడుతున్నామండి. ఎండలో మేము కూటమి ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న దౌర్జన్యం చూస్తున్నారు కదండి. ఇక్కడ మేము 1.5 గంటల నుంచి ఎండలో ఇట్లాగే నుంచొని ఉన్నామండి. అసలు మీరు చూస్తున్నారుగా, 1.5 గంటల పైన అయిందండి. లేడీ కౌన్సిలర్స్ అందరినీ ఇలా ఎండలో నుంచోబెట్టి ఇచ్చేయటమైనా కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యం ఏంటండి? అసలు వాళ్ళు కొట్టుకుంటా ఇక్కడ మమ్మల్ని లోనక పోనీకుండా చేస్తున్నారు. మాది అసలు ఇప్పుడు లోనకు పోనీకుండా వాళ్ళు గొడవలు పడి మమ్మల్ని లోనకు పోనీకుండా చేస్తున్నారు. బయట వాళ్ళందరూ వచ్చి నుంచున్నారు, కౌన్సిలర్స్ లోనకు పోనీయట్లేదు. వైస్ చైర్మన్లు, కౌన్సిలర్స్ అందరు ఇక్కడే ఉన్నారు. హెల్త్ బాగోనోళ్ళు కూడా ఉన్నారు, పిల్ల తల్లులు ఉన్నారు. వాళ్ళందరూ ఎండలో ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నారు పొద్దున్న నుంచి మీరు కూడా. గడిచిన వారం రోజులుగా ఎలాంటి ప్రలోభాలకు వాళ్ళు చేశారు, ఎలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి. ఇప్పటి నుంచి 1.5 గంటల నుంచి కూడా మేము ఎండలో ఇక్కడ నుంచి ఉంటున్నాం. లోపలికి అసలుకి పోనివ్వడానికి దారి కూడా ఇవ్వట్లేదు. వెళ్ళడానికి ప్రయత్నం చేసినా గానీ మమ్మల్ని లాక్కుపోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారండి. మరి ఇక్కడ ఆర్డీఓ మేడం గారు, పోలీసులు వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారని అడుగుతున్నామండి. ఒక మహిళ ఇప్పుడు ఎస్టీ మహిళను కూడా తను తీసుకెళ్లాలని ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆమె చెప్పడం కూడా మీరు విన్నారుగా, మీరందరూ గమనించుతున్నారుగా. మన బోర్డే వచ్చింది, మనదే వచ్చింది అని తను కూడా చెబుతుంది. కానీ టీడీపీ వాళ్ళు తను కూడా లాక్కుపోవడానికి కూడా ప్రయత్నం, మమ్మల్ని అందరినీ కూడా దాడి చేస్తున్నారు. ఆర్డీఓ మేడం గారు, పోలీసులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నామండి. చూస్తున్నాము ప్రతి సభ్యురాలు కూడా, అంటే ఎవరైతే కౌన్సిలర్స్ ఉన్నారో వాళ్ళంతా ఖచ్చితంగా ఆ అధికారులు ఇక్కడికే రావాలి, ఎందుకంటే తమను బయట లోనికి వెళ్ళనివ్వట్లేదనే ఆందోళన చేస్తున్నారు. అయితే మరికొంతమంది ఉన్నారు కౌన్సిలర్లు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దామమ్మా. మీ కౌన్సిల్ కి సంబంధించి ఎన్నిక ఉందని నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది? మరి నోటిఫికేషన్ రిలీజ్ అయిన దగ్గర నుంచి మాకు చాలా ప్రలోభాలు చేస్తున్నారు సార్. అయినా సరే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గట్టిగా పోరాడాము, నిలబడ్డాము కూడా ఇప్పటికి కూడా. అదే సార్.